అలాగే ఇంకోసేపట్లో ముగించేస్తాం. తిరుమల వాసుల సమస్యని ఏ సమస్యన్నా నేను తెలుసు. అలాగే స్విమ్స్ హాస్పిటల్ ని ఢిల్లీ ఎయిమ్స్ తో స్థాయిగా హాస్పిటల్ గా మార్చేద్దాం. తిరుపతిలో ఉన్న 52 స్లమ్స్ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారిని కానీ గెలుచుకుంటే ఆయన విన్ అయితే ఆయన ఏం చేయడం మనం ఎప్పుడు అడుగునే వాళ్ళ ఉన్నాం. మనం మన జీవితాలు బాగుపడకూడదు. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు మనం ఎప్పుడు ఇలా చేతులు పట్టేవాడు. మనం ఇచ్చేవాళ్ళు కరుణాకర్ రెడ్డి తీసుకునేవాళ్ళం కాదు. 52 స్లమ్స్ ని మోడల్ సిటీగా తిరుపతికి ఇంకో మినీ తిరుపతి నగరంగా మేమున్న 52 స్లమ్స్ ని తీర్చిదిద్దే బాధ్యత నేను ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే జీవకోణం అతిపెద్ద మన జీవకోణం ఉంది కదా, దానిని మన తిరుపతికి ఏ మాత్రం తగ్గకుండా అత్యంత అందంగా యువతకి పరిగెట్టి ఆడుకునే మైదానాలు, పెద్దవాడు తిరగడానికి పార్కులు, బహుళంతస్తుల భవనాలు, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్లు కట్టించే బహుళంతస్తుల భవనాలు. ఇది కూడా లక్నో డెవలప్మెంట్ మోడల్లో బెహన్జీ మాయావతి గారు నాతో పంచుకుంది. అందుకని చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేయగలిగేది మనం సాధించగలిగేది. అలాగే వెంకటేశ్వరుడి ఏడుకొండల వాడి తాలూకు పవిత్రతను కాపాడటానికి మనం వాటికన్ ఎలా చేశాము అందరూ మాట్లాడతారు. తిరుపతి తాలూకు పవిత్రతను కాపాడుతాం. నేను మీకు చెప్తున్నాను, తిరుపతికి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ నియమించే బాధ్యత, రౌడీజం గాని తిరుపతి పవిత్రతను పోగొట్టే ఎలాంటి పనులైనా సరే బలమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ స్ట్రైట్ గా ఎవరైతే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అవగానే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ తిరుపతికి స్థాపిస్తాను. డైరెక్ట్ ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది తిరుపతి. అలాంటప్పుడు ఎలాంటి రౌడీలు, గూండాలు, పిచ్చి వేషాలు ఎలా వేస్తారో నేను చూస్తాను. అలాగే మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తలకోనని ఎంత అద్భుతమైన నేల, మన తలకోన ఎంత చక్కటి అడవి, దానిని అద్భుతమైన ఎకో టూరిజం సెంటర్గా చేసి అక్కడ ప్రవహించే సెలయని జాగ్రత్తగా కాపాడుకొని మన నియోజకవర్గానికి చక్కటి మంచినీటి పథకాన్ని దాని ద్వారా తీర్చేస్తారు. అలాగే మనకి టమాటో పంట, మన పంటలకు కానీ అన్నిటికీ సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని గిడ్డంగులు ఏర్పడతారు. అలాగే ప్రతి చోట ప్రతి మండలంలో మంచినీటి కొరత ఉంది. వచ్చిన 6 నెలల నుంచి 18 నెలల్లో అన్నిటికీ మంచినీటి కొరతను తీర్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఎక్కడైతే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ ఇవన్నీ తిరిగి తెరిపించే బాధ్యత, తిరిగి విజయ డైరీని చంద్రబాబు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ చంపేశారు విజయ డైరీ. అలాంటి విజయ డైరీని తిరిగి బలంగా మనం తెరిపించే బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎలా అయితే విధ్వంసం చేసిందో మన విజయ డైరీని, ఒక ఆయన చెప్పులు లేకుండా విజయ డైరీ కోసం ధ్వంసం చేశారని చెప్పి పాడి పరిశ్రమ కోసం ఒక ఆయన రైతుల కోసం ఒక ఉన్న చిత్తూరులో జిల్లా పెద్దలు ఆయన చూసి ఆయన కదిలిపోయిన ఆయన గొప్పతనం చూసి ఆయన చేసిన త్యాగాన్ని చెప్పులు లేకుండా 16 సంవత్సరాలు అలాగే ఉన్నందుకు ఆయనకి నేను మాటిస్తున్నాను. ప్రజలందరి తరపున ఆయనకి నేను మాటిస్తున్నాను. విజయ డైరీ విమర్శనం ఇంకోటి ఏమో చేస్తాను, తిరుమలలో ఏది పెడతామో తెలియదు కానీ ఆ రోజున ఇంకో సమాంతరమైన డైరీని ప్రజలందరూ ఉపయోగపడేవాళ్ళు కేవలం హెరిటేజ్ కు అందరికి కొత్తది తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు మాటిస్తాను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మనకి సత్యవేడు, నగరి, పూతలపట్టు, అలాగే మనకి నెల్లూరు నుంచి వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, ఇవన్నీ మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారందరినీ మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతి పార్లమెంట్కి అంటే నాకు ఎందుకు ఈయనంటే ఇష్టం అంటే, మామూలు డాక్టర్ కాదు, సమాజం తాలూకు రుగ్మతల్ని సరిచేసే డాక్టర్, రౌడీజం ని ఇబ్బందులు ఉంటే దాన్ని ఎదుర్కోగలిగే డాక్టర్.
అలాగే ఏదైతే వెనుకబాటుతూనే ఉందో దాని బలంగా ఆ జబ్బుని చికిత్సకి సరైన మందు ఇవ్వగలిగే డాక్టర్. అలాంటి బహుజన్ డాక్టర్ శ్రీహరిరావు గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జనసేన కలయికలో సిపిఐ సిపిఎం కలయికలో వారిని మనం అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా నేను వారికి అండగా ఉంటాను. మనందరం అండగా ఉండాలని మీకు తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు మీరు కూడా అలాగే మన చిత్తూరు ఎంపీగా శ్రీ పుణ్యమూర్తి గారిని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జనసేన కలయికతోటి జనసేన అలయన్స్ తోటి సిపిఐ సిపిఎం అలయన్స్ తోటి వారిని మన చిత్తూరు ఎదిగబడి. చిత్తూరులో చాలా రౌడీజం ఉంది. చిత్తూరులో చాలా రౌడీజం అందరికీ తెలుసు. చిత్తూరుని యూపీలో ఎలా గుండాగర్ది తగ్గించారో బెహన్జీ మాయావతి గారు, పుణ్యమూర్తి గారిని మనం గెలిపించుకుంటే ఆయన ముందు పెట్టి ఒక్కొక్క రౌడీకి ఏం చేయాలో చక్కగా చేసి ప్రజలందరినీ సుఖశాంతులతోటి అండగా ఉంటాం. ఒక 5 నిమిషాల్లో బెహన్జీ గారు మాట్లాడతారు. మీతో ఒక 5 నిమిషాలు మనందరినీ అభ్యర్థులను ఇంట్రొడ్యూస్ చేసి నేను బెహన్జీ గారిని ఇన్వైట్ చేస్తాను. బెహన్జీ గారు ఆవిడ దివ్యమైన సందేశాన్ని ఆవిడ మన రాష్ట్ర బాగోగుల కోసం ఇచ్చేస్తారనేది మనకు తెలియజేస్తారు. ముఖ్యంగా నేను తిరుపతికి సంబంధించి చాలా మంది పూజారులు, తిరుమలకు సంబంధించి చాలా మంది వ్యక్తులు వాళ్ళకి పరిణతి ఉద్యోగాలు కానీ, అలాగే తిరుమలలో వంటలు చేసే స్వాములకి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే తిరుమల నుంచి కిందకి పంపించేస్తా ఉన్నారు చాలా మందిని. ఆ ఇంటి తిరుమల ఉండే నివాసంలో ఉంటున్న ప్రతి ఒక్కరి సమస్యలు అంటే సుందరీకరణ కోసం వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చాలా మానవతా దృక్పథంతో వారికి అండగా ఉంటాం. తిరుమలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ చాలా మానవతా దృక్పథంతో పెట్టి ఏ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటే ఆ పర్మనెంట్ వాళ్ళని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే ముందుగా మన చిత్తూరు జిల్లా నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా బిఎస్పీ అభ్యర్థి ఎన్ విజయ్ కుమార్ గారిని ఒకసారి ముందుకు రమ్మన్నాను. మన సత్యవేడు నుంచి ఎన్ విజయ్ కుమార్ గారిని మన అలయన్స్ లో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నగరి పిఎస్పీ అభ్యర్థిగా ఎన్ ప్రవళిక గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎం జగపతి గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఉన్న నియోజకవర్గం నుంచి డాక్టర్ ముదినేని వెంకటరమణ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. నా విన్నపం చంద్రబాబు గారు కూడా మీ కుటుంబం చేత వారికి, మీ నారావారి కుటుంబం చేత మా వాళ్ళకి ఓటేయించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పలమనే నియోజకవర్గం నుంచి పోలూరు శ్రీకాంత్ గారిని ముందుకు రమ్మన్నాను. యువకుడు, అండగా నిలబడేవాడు పోలూరు శ్రీకాంత్ గారిని పలమనే నియోజకవర్గం నుంచి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే చిత్తూరు నియోజకవర్గం నుంచి దయారాం గారు, ఈయన ఎలాంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారితో అలసిపోయి విసిగిపోయి 2 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడి నాకు మీ ఆశయాలు నచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చి ఈ రోజున జనసేనలో వచ్చిన దయారాం గారికి రోడ్డు విస్తరణలో
తన సొంత మనుషుల మీద విసిగిపోయి బయటకు వచ్చి మీ ఆశయాలు నచ్చినాయని చెప్పి మీ జన సైనికుల ఆలోచన విధానం నచ్చిందని చెప్పి వచ్చిన దయారాం గారిని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించవలసిన జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థి వినూత నగరం ఎవరి స్ఫూర్తి తీసుకోండి, బెహన్జీ మాయావతి గారి స్ఫూర్తిని తీసుకోండి. ఆవిడని తీసుకుంటే మీకు అడ్డు ఉండదు. మనకు కనిపించే అపర కాళ్యం చల్లటి తల్లి కూడా. అలాగే చంద్రగిరి నుంచి జనసేన అభ్యర్థిగా శెట్టి సురేంద్ర గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా బోడే రాంప్రసాద్ యాదవ్ గారిని, అలాగే మదనపల్లి నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గంగారపు స్వాతి గారిని మదనపల్లి నుంచి గంగారపు స్వాతి గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తంబళపల్లి నుంచి రాజంపేట పార్లమెంట్ తరఫున తంబళపల్లి నుంచి ఎమ్మెల్యేగా మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి గారిని విశ్వం ఇన్స్టిట్యూట్స్ ఓనర్ వారి మనస్ఫూర్తి జనసేన పార్టీ నుంచి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను అలాగే గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగేందర్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఏ కడపలో అయితే ఎవరు అడుగు పెట్టలేమంటే నేనున్నాను ధైర్యంగా. వైసీపీ కుటుంబానికి కానీ అన్ని వర్గాలకి నేను బలంగా నిలబడగలను, సామాన్యులకి చెప్పి అండగా ఉన్నా. సుంకర శ్రీనివాస్ గారిని కడప అసెంబ్లీకి మామూలు వ్యక్తి కాదు ఈయన ఒక మిలిటరీ నుంచి నేపథ్యం నుంచి వచ్చినవాడు, సరిహద్దులో పోరాడినవాడు, ఇప్పుడు వచ్చి రాయలసీమలో పోరాడుతున్నవాడు ఫ్యాక్షనిజం గురించి. అలాంటి వారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజారిటీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అన్నిటికంటే పెద్దలు చదలవాడి కృష్ణమూర్తి గారిని, వీరు నాకు సోదర సమానులు, పెద్దలు, ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చి నేను మీ ఆశీస్సులతో పాటు మీరు కూడా మాకు అండగా ఉండండి, తిరుపతి నియోజకవర్గానికి మీరు అద్భుతంగా నిలబడాలి అని చెప్పి ఈ రోజున నేను వారిని అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ, సూళ్లూరుపేట నుంచి జనసేన పార్టీ తరఫున ఉయ్యాల ప్రవీణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి నుంచి సర్వేపల్లికి శుంకర హేమలత గారిని, అలాగే గూడూరు నుంచి అసలు ఈ రోజున జనసేన బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్ళిందంటే ఎక్స్ పోలీస్ అధికారి రవి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని వారు గూడూరు నుంచి పోటీ చేస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. వారికి మనం పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఆత్మకూరు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మండల పద్మజ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాజంపేట పార్లమెంట్ నుంచి సయ్యద్ ముక్రమ్ చాంద్ గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మేము అండగా ఉంటాం, మైనారిటీలకు అండగా ఉంటాం అని చెప్పి వెళ్ళి బీజేపీతో దోస్తీ కట్టారు. మీకు అర్థమవుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారు ఎంత కథలు చెప్తారో వాళ్ళు ఎదుగుదలకి అన్ని వాడుకుంటారు తప్ప నిజంగా కూర్చోబెట్టి ఇంత అభద్రతా భావం చేస్తా ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎవరినైతే ఎలా చేయకూడదు వెళ్ళి అందరినీ భయపెట్టి భారతీయ జనతా పార్టీ కొట్టి వాళ్ళు చేశారు, వాళ్ళని జతకట్టారు. అందుకని ఒకసారి అందరూ ఆలోచించి ఇది ఎన్నికల్ని మార్పుల కోసం ముందుకు అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి
బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాజా గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. కమలాపురం నుంచి కడప జిల్లాలోని కమలాపురం నియోజక అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఓబయ్య గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి बहन जी माफ कीजिए, I have taken more time, Mishra ji, I'm extremely sorry because it's a bit crucial for us. That's why I have taken a lot of time and my apologies. माफ कीजिएगा बहन जी. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కగా ఇంత అద్భుతంగా విన్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఆడపడుచు చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనకి అంతగా ఉండటానికి చాయ్వాలా వదిలేసినా కానీ ప్రధానమంత్రిగా ఉండి మన ఛాయలు దాగి మనల్ని వదిలేసిన మోదీ గారిని మనల్ని వదిలేసినా కానీ ఎవరు వదిలేసినా ఎక్కడో దూరాన ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి నేను మీకున్నానని చెప్పి అండగా ఉన్న బెహన్జీ మాయావతి గారిని మనస్ఫూర్తిగా మీ సందేశాన్ని, మీ ప్రేమని, మీ అనురాగాన్ని మాతో పంచుకోమని మనం కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ మిశ్రాజీ ఆర్ వీర్ సింగ్ జీ టు గో అహెడ్ అండ్